జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. హాజీ మస్తాన్ అని మీరు పేరు వినిండొచ్చు. 1980 ఆ మధ్య ప్రాంతంలో ఆయన బాంబేలో ఒక పెద్ద డాన్, స్మగ్లర్, చాలా పవర్ఫుల్ మనిషి. దాని తర్వాత దావుద్ ఇబ్రాహిం వచ్చిండు, మొదలు హాజీ మస్తాన్. హాజీ మస్తాన్దే ఎక్కడ చూసినా గోల్డ్ స్మగ్లరు, అది గుండాగిరి, చంపడం, కొట్టడం, చేయడం, ఆయన గ్యాంగ్స్ అవి. దాని మీద ఫిల్మ్ కూడా వచ్చింది, డాన్ అని ఫిల్మ్ కూడా వచ్చింది, ఇంకో ఫిల్మ్ కూడా వచ్చింది. ఆ హాజీ మస్తాన్ పేరు మీదనే వచ్చింది. అంత పెద్దగా పెరిగిన వాడు. ఒకరోజు రాత్రి అని పండుకున్నాడు, 1 గంటకి మేల్కైంది. మయ్యంత చెమట ఏడ్చింది హాజీ మస్తాన్కి. ఏమంటే ఆయన చెప్పేది, ఆయన శవం చూసిండు. ఆయన పండుకున్నట్టు, ఆయన మీద ఒక తెల్ల బట్ట కప్పినట్టు, ఒక రూమ్లో ఎవ్వరు లేరు. ఆయన పెయిన్గా అక్కడ వేసేసినారు, ఒక్క మనిషి అక్కడ కనిపిస్తలేడు. హాజీ మస్తాన్ చనిపోయిండు అని తన శవం తానే చూసుకున్నట్టు కల వచ్చింది. మెయ్యంత చెమట ఏడ్చింది, లేచి కూర్చున్నాడు. ఈ గతి నాకు కూడా రావచ్చు కదా, నేను ఇంత పైసలు సంపాదించినా, ఇంత ఇది చేసినా, ఇన్ని దుర్మార్గం చేశాను, ఇప్పటి నుంచి బంద్ చేసేయాలి, ఇప్పటి నుంచి దుర్మార్గ పనులు వద్దు అని మరుసటి రోజు ఉదయం అందరికి పిలిచిండు. వద్దు, ఈ పని వద్దు, స్మగ్లింగ్ వద్దు, గుండాగిరి వద్దు, కొట్టేది వద్దు, చంపేది వద్దు, ఏమొద్దు, బంద్ చేసేయండి అన్నీ అని మొత్తం క్లోజ్ చేసేసాడు. హజ్ యాత్ర పోయేసిండు. 1 సంవత్సరం వరకు. తర్వాత ఆయన 2 సంవత్సరాలు ఏం బతికిండంట. దాన ధర్మాలు చేసిండు, మసీదులకు పైసలు ఇచ్చిండు, గుడిలకు పైసలు ఇచ్చిండు, వాళ్ళకి పైసలు ఇచ్చిండు, బీద వాళ్ళ పెండ్లిలు చేసిండు. ఎంత సంపాదించాడో దాంట్లో మ్యాక్సిమం దానం ధర్మం చేసేసిండు. చూడండి, ఆయనకు ఒక మలుపు వచ్చింది, ఆయనలో ఒక జాగ్రత్త వచ్చింది. అదే రత్నాకర్ డాకుకి నారదుల సహవాసం వచ్చింది జాగ్రత్త. అప్పుడు ఆయన వాల్మీకి అయిండు. జహా జాగే వహీ సవేరా. ఎక్కడ మేల్కవుతుందో జీవితంలో మేము కూడా అన్ని అన్యాయాలు చేస్తాం, పైసలు సంపాదిస్తాం, పైసలు 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 ఎంటపడి ఉంటాం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చాలు, ఇంకా తృప్తి, ఇంకేం పిల్లలు అంతా చేశాం, ఇంకా మంచి పనులు చేద్దాం, 4 మంచి పనులు చేసి చచ్చిపోదాం అనే భావన రావాలి. ఇది హాజీ మస్తాన్ కానీ, మనం రత్నాకర్ డాకు వాల్మీకి అయింది కానీ, ఇలాంటి దాని నుంచి మేము కూడా నేర్చుకోవాలి. ఆయన తర్వాత ఆయన చనిపోతే లక్షల కొద్దిగా మంది వచ్చిండ్రంట. హాజీ మస్తాన్ చనిపోతే బ్రహ్మాండంగా ఆయనది. ఇది ఒకటే శవం రూమ్లో చూసిండు. తర్వాత ఆయన నిజంగా పరివర్తన వచ్చిన తర్వాత లక్షల కొద్దిగా మంది ఆయన శవయాత్రలు వచ్చిండ్రంట. ఆయనకి ఏదో తృప్తి అయిండొచ్చు ఆయన ఆత్మకి. ఒక ఊరిలో ఒక సన్యాసి వచ్చిండు, చలి ఉంది, రాత్రి ఒక దగ్గర పండుకున్నాడు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఉదయం 5 గొట్టంగా లేచి నీళ్లు కొడుతున్నారు, చల్లుతున్నారు. ముసలామె ఇంట్లో ఉన్న పిల్లగానికి చెప్పింది. ఆ ముసలామె ఒక కథ, కాల్పనిక. అరే పోయిరా, అక్కడ రామಣ್ణ చనిపోయిండంట, ఆయన రామಣ್ణ స్వర్గం పోయిండా నరకం పోయిండా చూసిరారా అని చెప్పింది ముసలామె. ఈయన సాధో మేల్కొన్నాడు. ఆయన అన్నాడు, అరే స్వర్గం పోయిండా నరకం పోయిండా, ఆ పిల్లగాడు ఎట్లా చూస్తాడు, ఇది ఎట్లా సాధ్యం? పిల్లగాడు ఉరుక్కుంటా పోయిండు, 10 నిమిషాలు వచ్చిండు. అవ్వా స్వర్గం పోయిండు రామಣ್ణ, సరేరా అన్నాడు. ఆయనకి మేల్కైంది, లేచిండు. అమ్మా నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేను కూడా సన్యాసిని, నేను కూడా చాలా తపస్సు చేసిన, అభ్యాసం చేసిన, నాకు కూడా జ్ఞానం విషయం తెలుసు. అయితే మీరు 10 నిమిషాల్లో పిల్లగాడు పోయి స్వర్గం పోయిండా నరకం పోయిండా అంటే స్వర్గమని వచ్చిండు, ఏం సంగతి ఇది ఎట్లా అంటే ఆమె చెప్పింది, ఏం లేదు నాయన, చనిపోయినప్పుడు ఎక్కువ మంది వచ్చి ఏడుస్తుంటే ఆయన స్వర్గం పోయినట్టు, ఎవరైనా పోతే పోయి పీడ దుర్మార్గుడు అంటే నరకం పోయినట్టు, ఇంతే లెక్క అనిందంట. ఇది మోట్ లెక్క ఉండొచ్చు, పల్లెటూర్లలో ఈ మాదిరిగా చెప్తుండొచ్చు. అయితే దీని వెనుక రహస్యము ఏమంటే, మేము చనిపోయిన తర్వాత అయ్యో మహానుభావుడు అండి, అలాంటి మరణం వచ్చింది, మంచివాడండి, చాలా మంచివాడండి అనే మంది ఎక్కువ సంఖ్య ఉంటేనే మా జీవితం సార్థకం. లేకుంటే పోతే పోయి దుర్మార్గం ఏమి ఎడమనిచ్చి కాకిని కూడా తెలియకుండా వాద్యమని ఊరికే మంది మంచోడు అనేది మనసులంతా ఈ భావన వస్తే ఆడ నరకం పోయినట్టే లెక్క అని వాళ్ళు చెప్పింది. మేము ఏమైనా కొద్దిగా పరోపకారం చేయాలి, మంచి పనులు చేయాలి, ఇస్తూ ఉండాలి. ఒక స్టేజ్ తర్వాత డబ్బు ఆశ తగ్గిపోవాలి. ఒక స్టేజ్ తర్వాత ఆ పిల్లలు సంసారం వాళ్ళ మీద ఇడిచిపెట్టి మేము శాంతంగా ఉండి ఏదో దానం ధర్మం మా దగ్గర ఉన్న ఒక కొంత మంచి పనులు చేస్తూ ఉండాలి. బంధువు మిత్రులు ఎవరికైనా ఉంటే కలిసి రావాలి, మాట్లాడాలి. ఈ అలవాట్లు, ఈ మంచి అలవాట్లు వేసుకోవాలి. ఒకరోజు ఒక ఏనుగు, సర్కస్ ఏనుగు, ఆ సర్కస్ ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళు మారుస్తుంటారు. ఆ ఏనుగుని ఒక లారీలో ఎక్కిస్తున్నారు. ఎక్కటం లేదు, అది ఎంత తిప్పలు పడితే కూడా ఎక్కటం లేదు, ఎంత కొట్టితే ఎక్కటం లేదు. ఆయన మావుతాడు ఆ ఏనుగు మీద కూర్చుని. ఆయన వచ్చి వెనక దానికి ఇట్లా 2 చైలు పెట్టి ఇట్లా దొబ్బిండు. హా హా అన్నాడు, ఎక్కింది. వాళ్ళందరూ అడిగినరు, నీవేం దాన్ని తోలలేదు, నీవేం పెద్దగా పవర్ లేదు నీ దగ్గర, ఊరికే ఇట్లా చేయి పెట్టినా ఎక్కిపోయింది అది, మేము ఎంత గుంజితే రాలేదు, అప్పుడు ఎంత ఆయాసం పడింది, ఏమి అది కారణము అంటే ఆయన చెప్పిండు, ఏమేం లేదు, దానికి నా వెనక ఎవరో ఉన్నారు, నాకు సపోర్టింగ్గా ఉన్నారు, నన్ను పైనకి తొబ్బుతున్నారు, నేను ఎక్కొచ్చు అనే భావన వచ్చింది ఏనుగుకి. నా వెంట ఒకరు ఉన్నారు అని ధైర్యం దానికి.
అప్పుడు ఎక్కింది. చూడండి ఆ ఏనుగు కూడా అంత ఇది. అంటే మేము కూడా ఎవరైనా వెనక భుజం మీద చేయబెట్టి నాయన ఏడవద్దు మేమున్నాం అంటే ఆయనకు అంత ఏనుగు బలం వచ్చేస్తుంది. సర్ థామస్ అని ఇంగ్లాండ్లో ఒక పెద్ద మ్యాథమెటిషియన్, నేను దీనికంటే మొదలు చెప్పిండొచ్చు. ఆయన ఒకరోజు క్లాస్ రూమ్లో రాసిండు 1+1 = 200. బెల్ అయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. అందరికీ ఆశ్చర్యం, పిల్లలకి 1+1 = 2 కావాలి, 200 ఎట్లా అవుతుంది? ఇంకా థామస్ సారు మ్యాథమెటిషియన్ పెద్ద ఆయన రాసిండంటే అది ఏమో ఉంటుంది రహస్యమో, అడగాలంటేనే భయం. మరుసటి రోజు అడిగినారు పిల్లలంతా, సార్ మీరు 1+1 = 200 అని రాశారు, మాకు అర్థం కాలేదు, దయచేసి చెప్పండి సార్ దాని ఏం రహస్యం అంటే, అది ఏం లేదు, అది మధ్యాహ్నం లంచ్ అవర్స్లో ఒక పీరియడ్ ఖాళీ ఉంటే భగవద్గీత చదువుతుంటే ఏదో నెత్తిలో వస్తే ఒక రాశానట్లా 1 అర్జున 1 కృష్ణ = 200. అర్జున యుద్ధం భూమిలో గాంధీవం కింద పెట్టి మయ్యంత చెమట ఇడిచి వీళ్ళని చంపలేని నాయన, మామ కాక చిన్నాయన పెద్దనాయన అన్న దమ్ములు బావమరిది అందరూ వీళ్ళే ఉన్నారు, వీళ్ళని చంపి నేను రాజ్యం తీసుకుని ఏం చేయాలి, ఎక్కడ భిక్షమెత్తి జీవితం చేస్తా కానీ కృష్ణ ఈ యుద్ధం వద్దు, నాకు ఈ వద్దే అని భయంత చెమట ఇడిచి కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడు నిలబడి యుద్ధాయ కృతనిశ్చయ ఉత్తిష్ట జాగ్రత్త లై, ఈయన ఆలోచన నీకు ఎట్లా వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు వీళ్ళంత దుర్మార్గులు, నీవు చంపకుంటే నేను చంపుతా, వీళ్ళ కొరకు ఏడుస్తున్నావా, వీళ్ళ కొరకు రోదన చేస్తున్నావా, నీవు లై అంటే గీత బోధ చేసిన తర్వాత ఆయన లేచి నిలబడ్డాడు. సరే యుద్ధం చేస్తా. అప్పుడు ఆయనకి 200 ఏనుగుల బలం వచ్చిందట. కృష్ణుడు వెనక ఉండి భుజం మీద చేయబెట్టి ఆశీర్వదించి, నువ్వు లే నేను ఉంటా, ఏం నువ్వు కర్మం చేయి, నేను వెనక ఉంటా చూసుకుంటా అని అన్నందుకు ఆయనకు అంత బలం వచ్చింది. 200 ఏనుగుల బలం వచ్చింది. 1 అర్జున 1 కృష్ణ = 200. అంటే మేము కూడా కష్టాల్లో దుఃఖాల్లో ఇంట్లో ఏడుస్తూ ఉన్నప్పుడు, ఎవరు చనిపోయినప్పుడు, ఒకటే కొడుకు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, క్యాన్సర్ అయినప్పుడు, ఏదో హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి భుజం మీద చేయబెట్టి నెత్తి మీద చేయబెట్టి నాయన ఏడవద్దు, మేమున్నాం, ధైర్యం ఏమైతే లేదు, భగవంతుడు ఉన్నాడు, మెడికల్ చాలా ఫాస్ట్ అయింది, నీకు తగ్గిపోతుంది, ఏం డిసీజ్ ఏం పెద్దది కాదు, ఎంతో తగ్గిపోతున్నావు ఎందెందరకు అనే 4 మంచి మాటలు చెప్తే వాళ్ళకి అంత బలం వస్తుంది. అన్నీ మీరు కర్మకాండాలు మీరు ఎన్నెన్ని చేయండి, పూజలు పునస్కారాలు ప్రవచనాలు స్వాములు గేములు ఇవన్నీ విన్నా కూడా ఈ పని చేయకుంటే అవన్నీ వ్యర్థం. అదే వ్యాస పురాణంలో రాసిండు, పరహితాయ పుణ్యం పరపీడాయ పాపం. 18 పురాణాల సారం ఇది. మంచికి చేసేదంతా పుణ్యము, చెడు చేసేదంతా ఇది అని వ్యాస భగవాన్ రాసింది. భారత్ మాతకి అందరికీ నమస్కారం.